హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక విషయం చెప్తాను, తప్పుగా అనుకోకండి. నేను అంత పెద్దదాని ఏం కాదు, చెప్పేంత పెద్దదాని కాదు. అంటే మా అనుభవం ప్రకారం నేను చెప్తున్నాను అనమాట. ఎవరైనా కష్టమని మీ ఇంటికి వచ్చారనుకోండి, ఉంటే హెల్ప్ చేయండి, లేకుంటే చేయకండి. ఒక 2 రోజులు భోజనం పెట్టి పంపించేయండి. అలా కాక వాళ్ళతో అప్పు ఇప్పించు, వీళ్ళతో అప్పు ఇప్పించు, లోన్ ఇప్పించు, వడ్డీకి ఇస్తాను, వడ్డీ ఎంతైనా పర్లేదు అని రిక్వెస్ట్ చేస్తారు చూడు, అలాంటిది మాత్రం నమ్మకండి. చెప్పేసేయండి, మీకు కష్టం వస్తే 2 రోజులు ఈ నుండి భోజనం చేసుకొని ఇక్కడే ఉండండి, లేకుంటే ఒక పూట భోజనం చేసైనా పోండి, కానీ అప్పు మాత్రం ఇప్పియండి అని మాత్రం అడగకు అని డైరెక్ట్గా చెప్పేయండి. ఒకసారి చీప్ అయిపోతాం, ఒకసారి చెడ్డగా అయిపోతాం అనమాట. అలా అని మీరు ఇప్పించారనుకో, వాళ్ళ కష్టం ఎంత కష్టం ఉంటుందో తెలుసు కదా, ఆ కష్టంలోనే అడిగింటారు. వాళ్ళకి కట్టే కాకుంటే మాత్రం మీరే కట్టాల్సి వస్తుంది. ఎన్నిసార్లు అని కడతారు. ఇలాంటి సిచ్యువేషన్ ఆల్మోస్ట్ అందరికి వచ్చే ఉంటుంది, అందుకని చెప్తున్నాను అనమాట. విషయానికి వస్తే ఈరోజు పూలు పీకింది చెట్లో పూలే అనమాట. నేను పీకి కట్టి పెట్టుకుంటున్నాను. ఇలా రెడీ అయితే నాకు ఇష్టం, మా ఆయనకి చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఇలా బొట్టు పెట్టుకుంటే మా అమ్మగారిని చూసిందనుకో తిట్టుకోకున్నట్లు తిడుతుంది అనమాట. మా అమ్మకి ఇట్లా బొట్టులు పెట్టుకోవడం అంటే నచ్చదనమాట. కానీ నాకు ఇష్టం. మా అమ్మ లేనప్పుడు మాత్రం నేను, మా ఆయన, పిల్లలు ఉంటే మాత్రం రెడీ అవుతాను అనమాట. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.